చైర్స్లో కూర్చుంటున్న వాళ్ళకి పోయిన వారం ఈ వారం ఏమైనా కొత్తగా అనిపిస్తుందా? ఏం లేదా? దగ్గర అయ్యామనిపించట్లేదా? అనిపిస్తుందా? నేను పోయిన వారం ఆ లాస్ట్లో ఒక తమ్ముడిని అడిగాను, ఏమన్నా కొత్తగా కనపడుతుందా చర్చి అని. ఏం లేదన్నా, ఎప్పుడులానే ఉంది అన్నాడు. జాగ్రత్తగా గమనించి ఒకసారి అన్నా. అలాగే ఉందిగా అన్నాడు. ఎందుకంటే ఆ లాస్ట్లో ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బ్యాక్ సైడ్ స్టేజ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ స్టేజ్ని, ఇది మందిర ప్రతిష్టప్పుడు 2023 డిసెంబర్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది పర్మనెంట్ కాదు, అప్పుడు అక్కడ ఏర్పాటు చేశారు. అదే మనం ఆయా పనులు చేసుకుంటూ ఇది ఎలాగో నడుస్తుంది కదా అని చెప్పి కంటిన్యూ అవుతూ వచ్చాం. ఇప్పుడు పర్మనెంట్గా స్టేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ పనులకి ఆటంకం లేకుండా ఉండటానికి ఈ స్టేజ్ని కొంచెం ముందుకు జరిపారు. మేబీ అది డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆ టైంకి ఆ పని కంప్లీట్ అయిపోతే ఇది తీసివేసి దాని మీదే స్టేజ్ అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది. దేవుని మందిరానికి వచ్చి వెళుతున్న మనందరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఏ మందిరానికి వెళ్ళే వాళ్ళ విషయంలో అయినా, దేవుని యొద్దకు వచ్చి దేవుని నమ్మిన వాళ్ళ విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఓ శ్రేష్టమైన ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. కానీ ఆ ఉద్దేశాలు అనేక మంది వాళ్ళ జీవితంలో పొందకుండా, వాటిని జీవితంలో అనుభవించకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తున్నారు. కారణం ఏంటి అని చూస్తే, ఎక్కడో ఒక్కడ కాంప్రమైజ్ అయిపోవటం. కాంప్రమైజ్ అయిపోవటం అంటే ఏంటంటే, మనం రాజీ పడిపోవటం. దైవత్వం ఎప్పుడు కూడా రాజీ పడేది కాదు. దేవుని యొక్క మాటలు మన యొక్క పరిస్థితులతో రాజీ పడవు. మనము పరిస్థితులను బట్టి దేవుని వాక్యంలో రాజీ పడకూడదు. అంటే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అంటే వాక్యం ఒకటి చెప్తుంటే మన పరిస్థితులను బట్టి మనం వాక్యాన్ని కాసేపు ప్రక్కన పెట్టి, కొంతకాలం ప్రక్కన పెట్టి రాజీ పడిపోయామనుకోండి, ఇక మనం దేవుని యందు ఉన్నామనే పేరే కానీ నిజంగా ఉన్నట్టు కాదు. కానీ నేటి సమాజం, క్రైస్తవ సమాజంలో అనేక మంది రాజీ పడిపోయి బ్రతుకుతున్న వాళ్ళే కనపడుతున్నారు. ప్రజలు రాజీ పడి బ్రతకడానికి కారణం ఏంటంటే, వారిని నడిపించే సేవకులు రాజీ పడిపోవటం వలన, వారిని చూచి వీళ్ళ వలన వాళ్ళు రాజీ పడుతూ జీవితంలో దేవుడు కోరుకున్న స్థాయికి, కోరుకున్న స్థితికి వెళ్లకుండానే విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఈ దిన ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు, దేవుడు అసలు మన పట్ల కోరుకున్న ఆయన యొక్క ఉన్నతమైన, అత్యున్నతమైన ఆయన యొక్క ఉద్దేశాలను మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనకి ఒక మాట మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం. అన్యుల దేవతలను అనుసరింపకయు. తీసారా అంత బైబిల్? తీయండి. ఒకవేళ తీయకపోతే మరలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ తీయటం చేత కాకపోతే చదవండి. అన్యుల దేవతలను అనుసరింపకయు. అన్యుల దేవతలను అనుసరింపకయు. వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడివిగా ఉందువు గాని క్రిందవాడివిగా ఉండవు. దేవుడు ఆయన ప్రజల కోసం
ఆయన ఉద్దేశించిన ఆయన యొక్క ఉద్దేశాలు. నిన్ను పైవాడిగా ఉంచాలి అని, అంటే ఒక శ్రేష్టమైన వాడిగా చేయాలి అని, నిన్ను ఒక తలగా ఉంచాలి అని, నిన్ను అన్ని విషయాలలో నెమ్మది గలదానిగా నెమ్మది గలవాడిగా చేయాలని, ఎక్కడ కూడా జీవితంలో నీకు అసౌకర్యమైన పరిస్థితులు కలగకుండా ఉంచాలని, నీ అంత శాంతి సమాధానము కలవారు భూమండలములో ఇంకెవ్వరూ కూడా లేనట్లుగా నీలో ఆయన శాంతిని నింపాలని ఆయన యొక్క ఉద్దేశం. కానీ ఆయన ఉద్దేశించిన ఆయన ఉద్దేశం ఎంతమంది జీవితంలో నెరవేరుతుంది? ఎంతమంది జీవితంలో నెరవేరుతుంది? నేను ఆరాధిస్తున్న దేవుడు, నాకు తండ్రిగా ఉన్న దేవుడు, నాకు ఆధారమై ఉన్న దేవుడు అత్యున్నతమైన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నా చేయి పట్టుకుంటే నన్ను ఆయన పైవాడిగా, అంటే ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు, కానీ నన్ను అనాథగా విడవడు. ఇవి ఒక వ్యక్తి దేవుని బట్టి ఎరగాల్సిన విషయాలు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, అనేకులు రాజీ పడిపోవటం వలన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఇలాంటి ఉన్నతమైన అనుభవాలన్నీ జీవితంలో కోల్పోతున్నారు. కానీ ఇక్కడ ఈ సహవాసంలో, సంఘంలో రాజీ పడకుండా ముందుకు వెళ్ళాలి, మిమ్మల్ని నడిపించాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఈ పనిని కొనసాగించడం జరుగుతుంది. ఆ క్రమంలో కొన్నిసార్లు కొన్ని చెప్పే విషయాలు కొందరికి బాధ కలిగించేవిగా కూడా ఉంటాయి. ఉదాహరణకి మీలో కొంతమంది మీ పిల్లల్ని తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ వయసు ఏమో నేను చెప్పే అర్థం చేసుకునే వయసు కాదు. 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, ఏమర్థమవుతుంది? వాళ్ళకి తగిన విధంగా చెప్పే సండే స్కూల్కి పంపించండి అని చెప్తే 6 నెలలకో సంవత్సరానికో ఎప్పుడైనా చెప్తే పంపించేవాళ్ళు పంపిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం పక్కనే కూర్చోబెట్టుకుని ఎవరైనా అడిగారు అనుకోండి, అక్కడ ఉన్న వాలంటీర్స్, ఏడుస్తున్నాడమ్మా, ఏడుస్తున్నాడు బాబు అని చెప్తూ ఉంటారు, అన్న ఏడుస్తున్నాడన్నా అని చెప్తుంటారు. మరి స్కూల్కి కూడా వెళ్ళటానికి చిన్నప్పుడు ఏడుస్తారు కదా, మరి మీ దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది? చదువు సంధ్య లేని మొద్దు అని పిలుస్తారు. అంటే చదువు లేని వాళ్ళని అలా అంటున్నాను అనుకోబాకండి. మీ కాలంలో అప్పుడు వీలు పడక పరిస్థితులను బట్టి వెళ్ళాల. ఖచ్చితంగా లోకంలో అలాగే అంటారు కదా, వాడికి చదువు లేదులే, వాడికి జ్ఞానం లేదంటారు. అంటే చదువున్న వాళ్ళందరికీ జ్ఞానం ఉంటుందని నేను అంటలా, కానీ జనరల్గా అంటారు. నిజంగానే కొంత జ్ఞానం కూడా మిస్ అవుతూ ఉంటారు. మరి స్కూల్కి ఏడుస్తున్నా ఏదో విధంగా అక్కడ దింపి చాక్లెటో ఏదో ఒకటి ఇచ్చి బిస్కెట్టో అక్కడ పంపించి వాళ్ళు చదువు రావాలని కోరుకుంటున్నప్పుడు చర్చిలో ఏంటి స్పెషల్ మీకు? పదే పదే ఏం అంటలేదు కదా అన్న, లేకపోతే ఇక్కడ ఎలా ఉన్నా నడిచిపోతుందిలే అన్న, ఎలా ఉన్నా నడిచిపోతుందనే విషయం ఒక్కదాని విషయంలో ఉంటుంది. ఏంటో తెలుసా? కొత్తగా వచ్చిన వాళ్ళు పాపం వాడికి తెలియదు, కొంతకాలం ఓపిక పడదాం అని చెప్పి. అంతేకాని దైవ క్రమానికి, క్రమశిక్షణకి విరుద్ధంగా ఇక్కడ ఏది నడవదు అనే విషయాన్ని పాత వాళ్ళందరికీ తెలుసు, కొత్త వాళ్ళు కూడా గమనించండి. సండే స్కూల్కి పంపించకుండా పక్కన కూర్చోబెట్టుకోవటం అనేది సరైన రీతి, సరైన విధానం కాదు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఇద్దరిని నేను చూశాను. నాకు ఏది ఉన్నా చేతులు సవరదీసి, కాళ్ళు సవరదీసి మెత్తగా చెప్పటం చేత కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే చేత అవుతుంది. వాళ్ళిద్దరి దగ్గరికి నేనే వెళ్ళాను. వెళ్ళి బాబు కిందకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టంటే, అన్న ఏడుస్తున్నాడు అన్న, నువ్వు కూడా అక్కడ కూర్చో అని చెప్పి ఇద్దరికి చెప్పాను. మరి అబ్బాయిలను కూర్చోబెట్టి వచ్చారో లేకపోతే అక్కడే ఉన్నారో నాకు తెలియదు. నేనైతే అక్కడ వెనకున్న ఇద్దరికి చెప్పొచ్చా.
నిజంగా ఈ విషయంలో ఆడపిల్లలను చాలా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏది చెప్తే అక్కడ కూర్చోమంటే కూర్చుంటారు. మరి మగపిల్లలు కూర్చున్నప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఉన్నప్పుడు తల్లి తండ్రి లేక ముఖ్యంగా తండ్రి ఏం చేయాలి? నచ్చజెప్పి అక్కడ కూర్చోబెట్టడం అనేది చేయాలి. చిన్నప్పటి నుంచి బాగా గారాబం చేసి వాళ్ళకి బాధ కలగకుండా చేశారనుకోండి. మీరు ఒకసారి నిన్న శనివారం వాక్యం ఆ యూట్యూబ్లో ఉంటుంది చూడండి. ఒక తండ్రి అంట తన కొడుకంట ఇలా ఎందుకు చేస్తున్నావు అని అనకుండా, ఏమీ విచారించకుండా, ఏ నొప్పి కలుగజేసిన వాడు కాదు. దాని పర్యవసానం ఏమైందో తెలుసా? అకారణంగా జీవితాన్ని నష్టపరుచుకున్నాడు ఆ కొడుకు. ఆ కొడుకు పేరు అదోనియా, ఆ తండ్రి పేరు దావీదు. కాబట్టి కొడుకుని అల్లారు ముద్దుగా నీకు పెంచుకోవాలని అనిపించిన దేవుని యొక్క మందిరములో రాజీ పడటం అనేది జరగదు. నువ్వు కూడా రాజీ పడకూడదని చెప్తున్నాను. ఇది ఇలా ఉంచి ఈ సండే స్కూల్ పిల్లలందరికీ అక్కడ ఖాళీగా ఉంది కదా అని ఒక మంచి ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసి మంచి మంచి ఆట వస్తువులు పెట్టి వాళ్ళని ఆడిస్తున్నాం అనుకోండి. అప్పుడు మేము ఎవడు కూర్చుంటాడు ఇక్కడ? ఏంటి ఎవరు మాట్లాడట్లా? కూర్చుంటారు. మరి ఇప్పుడు కూర్చోబెట్టే వాళ్ళని అలా గనక తయారు చేసినాక నేను ఉండను అక్కడికి వెళ్ళి ఆడుకుంటానని మీ అబ్బాయి అంటే రావటం కుదరదని నేనంటే అప్పుడేం చేస్తారు? అన్న ఆడు అక్కడికి వెళ్తానంటున్నాడు అన్న, ఆడుకుంటానంటున్నాడు అన్న. అంటే ఏంటి అంటే ఏదైనా సుఖంగా ఉంటే, ఏదైనా గనక అనుకూలంగా ఉంటే, ఏదైనా గనక లాభం జరుగుతుంటే అప్పుడు మాత్రం నీ నిర్ణయాన్ని అంగీకరించాలి. కొంచెం క్రమశిక్షణలో పెట్టు అంటే అప్పుడు మాత్రం నువ్వు వాళ్ళ నిర్ణయాన్ని అంగీకరించవు. కాబట్టి ఈ సంవత్సరంలో ఎప్పుడో ఒకసారో రెండుసార్లు నేను చెప్తూ ఉంటాను. నాకు తెలిసి 25లో అసలు చెప్పలేదు అనుకుంటా. ఇది నవంబర్లో ఉన్నాం, డిసెంబర్లోకి వెళ్ళిపోతున్నాం, ఈ సంవత్సరం అయిపోతుంది. మందిరానికి క్రమంగా వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరైనా కొత్తగా ఏదో గెస్ట్గా వచ్చి కూర్చుని వెళ్ళిపోతే తప్ప ఇక్కడ చెబుతున్న సంగతుల్ని అర్థం చేసుకుని అక్కడున్న పరిచారకులు మీకు చెప్తున్న విషయాలని విని వారి మాటకు లోబడి మీ పిల్లల్ని సండే స్కూల్ వయసు వచ్చి వాళ్ళని సండే స్కూల్లో పెట్టి, పసిపిల్లలుగా ఉన్న వాళ్ళని అవసరమైతే కొంచెం వెనకుండి ఆడించుకుంటూ వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన ప్లేస్లో పసిపిల్లల తల్లులు కూర్చుని మీ చుట్టూ ఉన్న ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగనీయకండి. ఏం కలగనివ్వకూడదు? ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకండి. ఎందుకంటే పుట్టెడు దుఃఖంతో వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. గుండెల నిండా భారంతో దేవుడు సన్నిధికి వచ్చేవాళ్ళు ఉంటారు. చనిపోవాలనే అంత సమస్యల్లో ఉండి ఆ దేవుడు ఈ రోజైనా నాతో మాట్లాడతాడేమో, నాకేదైనా ఒక పరిష్కారం చూపిస్తాడేమో అని కనిపెట్టుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి నీకు కడుపు నిండి నీకు అన్ని సమస్యలు తీర్చబడి ఏ ఇబ్బంది లేదు కాబట్టి నీ పిల్లల్ని ఎక్కడొక్కడ వదిలేసి ఇతరులకి ఇబ్బంది కలిగించే వ్యక్తులుగా మాత్రం దయచేసి ఎవరు ఉండకండి. ఇలా బహిరంగంగా చెప్పటం అయిన తరువాత ఇంకా వినలేదనుకోండి, అక్కడున్న వాలంటీర్లు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. కొంచెం కఠినంగానే ఉంటుంది, అది కూడా మీకు ముందే చెప్తున్నాను. మనం దేవుని సన్నిధిలో మనల్ని దేవుడు తలగా చేయాలని అనుకుంటే, మనం పైవారిగా చేయాలని అనుకుంటే, మనల్ని ఆశీర్వదించాలి అనుకుంటే, మనం దీవించబడాలి అనుకుంటే, మనం రాజీ పడిపోయి దైవత్వంలో ఆయన ఆశీర్వాదాలని, దీవెనల్ని, ఆయన మనల్ని హెచ్చించే స్థితిని మనం పోగొట్టుకుంటున్నాం. చూడండి, చర్చెస్లో కూడా ఎన్నో చోట్ల, ఎక్కడో తక్కువ చోట్ల తప్ప మెజారిటీ స్థలాలలో రాజీ పడిపోయి ఆ ఆయన చెప్తూ ఉంటాడు, అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, పిల్లలు తిరుగుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. కారణం రాజీ పడిపోతే మనకెందుకులే ఏదో ఒకటి వస్తున్నారు పోతున్నారు అని అనుకుంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు దేవుడు కోరుకున్న ఉన్నతమైన దీవెనల వైపుకి ఎప్పుడు వెళతాయి? ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు పొందుతారు? క్రైస్తవ్యం అంటే ఆచారమా? క్రైస్తవ్యం అలవాటా? క్రైస్తవ్యం ఇతర విశ్వాసాల వలె ఏదో వెళ్ళి వచ్చేదా?
కాదు. క్రైస్తవ్యం, యేసుక్రీస్తు మార్గం ఈ భూమండలం మీదంతా ఒక అత్యున్నతమైన విలువలతో కూడుకున్నది, పరసంబంధమైన గురి కలిగి వెళుతున్నది. అనేక విశ్వాస విధానాలు లోకంలో ఉన్నాయి, యేసుక్రీస్తు మార్గం కాకుండా. ఆ విశ్వాస విధానాలన్నీ కూడా, ఆ బాబా దగ్గరికి వెళ్తే మాకు కలిసి వచ్చింది, ఆ గురువుగారి దగ్గరికి వెళ్తే మాకు మంచి జరిగింది, ఇక్కడ మా పెళ్ళి అయ్యాయి, లేకపోతే ఉద్యోగం వచ్చింది, ఇహ సంబంధమైన భూ సంబంధమైన వాటి మీద ఫోకస్తో ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి వెళ్ళే నిజమైన మార్గములో ఉన్న యథార్థమైన సత్యమైన మాట ఏదైనా ఉంటే అది పరసంబంధమైన వారసత్వాన్ని, పరసంబంధమైన స్థితిని, పరసంబంధమైన దీవెనల్ని మన జీవితంలో మనకి కలిగించడానికి దేవుడు నిర్ణయించిన ఈ యొక్క మార్గం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి తండ్రిని దేవుడు మనకి ఈ మార్గాన్ని సిద్ధపరిచాడు. అందుకే ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పి ఆ మార్గాన్ని మనకి ఏర్పాటు చేశాడు. ఈ దిన ధ్యాన భాగంగా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా భక్తులారా, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు, ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు, చూడండి ఏమంటున్నాడు తెలుసు, ఏమీయూ కొదువలేదు. ఒకసారి ఆ వాక్య భాగం చదువుతున్నప్పుడు అందరూ కూడా మీకు దేవుడిచ్చిన ఆ స్వరాన్ని ఉపయోగించి ఏమాత్రం శక్తికి లోపం లేకుండా గట్టిగా మాటలు చెప్పండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. ఇంకా ఈ మాట కంటే భాగ్యం ఏముందండి? ఏమీయూ కొదువలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి దేవుడు ఇక్కడున్న మీ అందరికీ ఏమి కొదువు చేయను అంటే చాలు, ఇంకా అయిపోయింది. ఆయన ఎవరికో చెప్పట్లా, మనకే చెప్తున్నాడు. మనకేంటి, ఎవరికంటే ఆయన యందు భయభక్తులు గలవారలారా, ఆయన యందు భయభక్తులు గల ప్రజలారా, ఆయన యందు భయభక్తులు గల జనాంగమా, ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగిన మీకు ఏది కొదవలేదు అని చెప్పాడు. వచ్చాము, ఆయనలో బ్రతుకుతున్నామంటే ఆయన చెప్పిన మాటని జీవితంలో స్వతంత్రించుకునేట్లుగా బ్రతకాలి. అంతేగాని రాజీ పడిపోయి, కాంప్రమైజ్ అయిపోయి జీవితంలో ఆయన మాట మనలో నెరవేరకుండా బ్రతకూడదు. కాంప్రమైజ్ కాకుండా ఆయన మాట మన జీవితంలో నెరవేరేటట్లుగా బ్రతకాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన దానికి క్వాలిఫికేషన్ ఏం చెప్తున్నాడంటే, ఏమీ కొదువ లేకుండా నీ జీవితం ఉంటుంది అనే దానికి అర్హత ఏం చెప్తున్నాడంటే, ఆయన యందు భయభక్తులు గలవారలారా. ఈ సంవత్సరం చివరిలోకి వెళుతున్న మనం, నీవు ఆయన యందు నిజమైన భయాన్ని కలిగి ఉన్నావా? ఆయన కోరుకుంటున్న అర్హత, ఆయన యందు భక్తిని కలిగి ఉన్నావా? ఆయన యందు భయభక్తులు, రెండే విషయాలు, ఒకటి భయం, రెండవది భక్తి. ఆయన యందు భయభక్తులు కలవారలారా. ఆయన యందు భయం ఏంటి? దేనికి భయపడాలి? ఆయన ఒక మాట మనతో చెప్తే అది చేయలేకపోతుంటే భయపడి, దేవా నేను చేయలేకపోతున్నాను, చేసే శక్తిని, సామర్థ్యాన్ని నాకు దయచేయమని దేవుణ్ణి అడగాలి భయంతో. భక్తి, ఆయన ఏది చెప్పాడో అది చేయాలని ఆ శరీరంలో అణువణువు కూడా ఆనందంతో ఉల్లసించాలి. నా దేవుడు ఇది చెప్పాడు, నేను ఇది చేస్తున్నాను, నా దేవుడు ఇది చెప్పాడు, నేను ఇది చేసుకుంటూ వెళతాను.
పరిచారకులుగా ఆయా సందర్భాల్లో మీ మధ్య ఉండే వారిలో ఎక్కువ మంది దేవుని యొక్క పనిలో దేవుడు మమ్మల్ని ఉంచాడు. ఆ పనిలో మేము ఎంత కష్టంగా అనిపించినా, ఎంత ఇబ్బందిగా అనిపించినా, ఎంత సమస్యగా ఉన్నా, లేక మనుషుల వల్ల కొన్నిసార్లు డిస్టర్బెన్స్గా ఉన్నా ఆ పనిని సంతోషంగా చేసుకుంటూ వెళ్ళిపోవటానికి ఇష్టపడిన వాళ్ళుగా ఉంటారు. అంటే ఆ సంతోషంతో దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళిపోతే, విశ్వాసంతో జీవితంలో ముందుకు వెళ్ళిపోతే అదే భక్తి. ఆయన యందు భయభక్తులు గల వారందరికీ ఏది కూడా కొదవలేదు. ఆయన ఓ మాట చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. స్వయంగా ప్రభు చెప్పిన మాటని మత్తయి, మార్కు, లూకా, యోహోను వారి అభిప్రాయాల ప్రకారం రాశారు. మీరు మరలా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తే మత్తయి అనే శిష్యుడు ఏ విధంగా రాశాడో మనకు కనపడుతుంది. 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, మార్కు చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇక్కడ మత్తయి ద్వారా చెప్తున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామముల బాప్తిసం ఇచ్చుచు వారు ఏ ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించాను వాటి అన్నిటిని గైకొనవలని వారికి బోధించండి. అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మీరు నమ్మి నా యొద్దకు వచ్చారంటే మొదట మీరు నమ్మండి. దేన్ని నమ్మాలి? ఇక్కడికి వచ్చి నమ్మాల్సిందేంటి? ఇక్కడికి రాకముందు మన జీవితంలో నమ్మిందేంటి? ఇక్కడికి అంటే యేసయ్య దగ్గరికి. అది ఈ చర్చ్ అయినా ఎక్కడైనా నువ్వు వెళ్ళినా ఎక్కడ ఉన్నా దేన్ని నమ్మావు? ఇంతకుముందు మన తాత లేక మన ముత్తాతలు లేక మన దేశం, మన సమాజంలో ఏది దైవము అని పిలువబడిందో, ఏది దైవమని ఎక్కువ మంది అనుకుంటున్నారో దాన్ని నమ్మాం. దాంట్లో నమ్మకం ఎంతో అపనమ్మకం ఎంతో, ఎంత ఆసక్తి లేదో మొత్తం ఏదో అయిపోయింది, ఏదేదో చేసేసాం. నా చిన్నతనంలో మా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా తల్లి, ఉదయాన్నే లేపేసి ఇవాళ మనం సముద్రం దగ్గరికి వెళ్తున్నాం అని, చలికాలం ఇలాగే డిసెంబరు నవంబర్ ఆ టైము, డేట్ అయి గుర్తులేదు కానీ నాకు అప్పుడు 6-7 సంవత్సరాలు ఉంటాయి. గబగబా లేపేసి అక్కడ ఓ బస్సు ఉంటే ఆ బస్సులో ఎక్కించుకుని తీసుకెళ్తే మా అమ్మ తీసుకెళ్ళింది. వెళ్ళి ఆ చలిలో వాళ్ళు ఏం చెప్తే అది చేసి, ఏం చెప్పారో, ఏం చేయించారో, ఏంది వాళ్ళు నేర్పించారో ఆ నేర్పించింది, చెప్పింది, చేయించింది ఏదో చేసి ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏం తెలియదు. ఇంకొక రోజు ఎక్కడికో తీసుకెళ్ళి, ఈ లోపల పాము ఉంటుంది, ఇప్పుడు మనం పాలు పోయాలి, నువ్వు కొంచెం పోయి అని వెళ్ళినాళ్ళందరూ కూడా ఒక అక్కడ పుట్ట దగ్గరికి తీసుకెళ్ళి మట్టంతా పైకి ఉన్న చోటుకో దానికి తీసుకెళ్ళి భూమిలో నుంచి బయటికి తీసుకొచ్చి కుప్పలుగా పుట్ట అంటారు తెలుగులో,
అలాంటి స్థలాల దగ్గర తీసుకెళ్ళి పోయమంటే అక్కడ పోసి, ఇలా రకరకాలుగా మీరైనా నేనైనా, నేను చాలా తక్కువ రోజులే బాగా ఊహ కొంచెం కొంచెం తెలుస్తున్న రోజుల్లో తప్ప ఆ తర్వాత నేను పెద్దగా అది తెలియదు నాకు. అలా ఎన్నో చేసాం. కానీ అవి చేసావు, అవి చూసావు, అవి ఏవేవో అయ్యింది. కానీ నీకు ఏదో రీతిన ఏదో విధానాన్ని బట్టి ఎవరి ద్వారానో ఆకాశానికి, భూమికి, సూర్య చంద్ర నక్షత్రాలకి, సృష్టి యావత్తుకి మూలాధారమైన వారు ఎవరో ఎరిగే భాగ్యాన్ని ఆయన నీకు అనుగ్రహించాడు. ఎరిగిన తరువాత ఆయన యొద్దకు వచ్చిన నీవు, ఆయన తప్ప ఇంకా ఎవ్వరూ కూడా లేరు దేవుడు అనబడిన వారు అని, ఆ దేవుడే నీ కొరకు, నీ పాపముల కొరకు యేసుక్రీస్తుని లోకానికి పంపించి నీ పాప శిక్షను ఆయన మీద వేసి సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడి ప్రాణాన్ని పెట్టి, ఎవరు పాపములు ఆయన ఎదుట ఒప్పుకుంటారో వారి పాపములు క్షమించబడతాయి అని నువ్వు నమ్మాలి. నమ్మితే జీవితంలో ఆయనను మనం నమ్మిన వారం అవుతాం. అంతేగాని అప్పుడేదో అక్కడ ఏదేదో చేసాం, ఇప్పుడేదో ఇక్కడికి వస్తున్నాం వెళుతున్నాం, చెప్తున్నారు మంచి మాటలు, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. మంచి మాటలే, కానీ ఈ మంచి మాటలకి మూలాధారం ఏంటో తెలుసా? సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఈ మేలైన మాటలకు మూలాధారం ఏంటో తెలుసా? నీ పాపములన్నిటినీ నీ మీద ఉంచకుండా, దాని శిక్షను నువ్వు భరించకుండా, దానికి ఒక ఆల్టర్నేటివ్గా యేసుక్రీస్తుని, నీతిమంతుడైన తన కుమారుడైన క్రీస్తుని మన కొరకు సిలువలో బలిగా అర్పించటం. దీన్ని ఎవరు నమ్ముతారో ఆ నమ్మిన వారు చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే దీన్ని నమ్మామో మన పాపాలు ఏం చేస్తామంటే, ఆయన క్షమిస్తానని మనకి అభయం ఇచ్చాడు కాబట్టి ప్రభా క్షమించని అడిగి క్షమాపణ పొందటానికి ప్రయత్నిస్తాం. ఎప్పుడైతే మన జీవితంలో క్షమాపణ పొందుతామో మనం నీతిమంతులుగా మార్చబడతాం. ఎప్పుడైతే క్షమాపణ పొందుతామో మన జీవితంలో మనం దేవుని ఆశీర్వాదాలకు వారసులం అవుతాం. ఎప్పుడైతే క్షమాపణ పొందుతామో నీ జీవితంలో ఇక శాపానికి ఏమాత్రం కూడా నీలో స్థానం ఉండదు, నాశనానికి స్థానం ఉండదు, నరకానికి తావు ఉండదు. నువ్వు నమ్మి క్షమాపణ పొందటం ద్వారా, ఎప్పుడైతే నమ్మి దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుతామో, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నమ్మిన నీవు, క్షమించమని నన్ను అడుగుతున్న నీకు నేను ఒక నియమాన్ని పెట్టాను. ఆ నియమం ఏంటంటే బాప్తిస్మము పొంది. బాప్తిస్మం అంటే ఏంటంటే, పాత జీవితం పాతి పెట్టబడుతుంది, ఇక మీదట యేసు క్రీస్తు కొరకు బ్రతకటం అనే జీవితం ప్రారంభించబడుతుంది. పాత జీవితం పాతి పెట్టబడింది, క్రొత్త జీవితం ప్రారంభమైంది. నమ్మి బాప్తిసం పొందువాని యొక్క దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే, పాత జీవితం పాతి పెట్టబడి క్రొత్త జీవితం ప్రారంభించబడింది. దేవుడు చెప్పిన మాట, దైవ భయ భక్తులు కలవారందరూ కూడా నేను ఆ మాట ప్రకారం నడవాలి, ఆ మాట నేను నెరవేర్చాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాట నెరవేరుస్తామో సంతోషంగా, అప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు భక్తి గలవాడవని దేవుని దగ్గర నీకొక రివార్డ్ అనేది ఉంటుంది. అంతేగాని మానవ జ్ఞానాన్ని ఉపయోగించి దేవుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, ఉదాహరణకి ఏమని, ఎవరైనా ఆకలిగా ఉంటే ఆహారం పెట్టు అని చెప్పి, నువ్వేమో నాకు అయిపోతుంది అని కూర్చున్నావు, నాకు అయిపోతుంది అనే భావంతో పెట్టడానికి ఇష్టం లేదు. ఓ ప్రక్కన ఆకలి వేస్తుంది వాళ్ళకని తెలిసినా నువ్వేమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఇట్లా పెట్టుకుంటూ వెళితే నాకేం మిగలదు అని నీ జ్ఞానం చెప్తుంది. అది దేవుని యందు భయం కల వాళ్ళ లక్షణం కాదు, భక్తి గల వాళ్ళ లక్షణం అసలే కాదు. ఎందుకంటే నాకు ఉంటుందా, నాకు మిగులుతుందా, లేకపోతే నాకేమవుతుంది, ఇది కాదు. దేవుడు చెప్పాడు నేను చేస్తాను, నువ్వు చెప్పాడు దేవుడు చేసావు కాబట్టి నీకేం కొదువు కాదని ఆయన చెప్పాడు.
నమ్మిక అంటే ఏంటి? లేక విశ్వాసం అంటే ఏంటి? ఒక మాట ఆయన వలన మనకి వస్తే ఆ మాటని వెనక ముందు ఆలోచన లేకుండా ఆ మాట ప్రకారం నడవటమే. ఇక ఏమాత్రం సందేహించకుండా నేను దేవుని యొక్క పనిలో ఈ 2.5 దశాబ్దాల్లో కొందరేమో తమ జ్ఞానం చేత నడిచే వాళ్ళని చూస్తున్నాను, ఎక్కువ మంది దేవుని మాట ప్రకారం వెళ్ళే వాళ్ళని చూశాను. ఆ దేవుని మాట ప్రకారం వెళ్ళిన వాళ్ళందరూ కూడా అవురా, అయ్యో అయ్యో ఏంటి వీళ్ళు, ఒకప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారేంటి, ఎలా ఈ స్థాయికి వచ్చారు, ఎలా ఈ స్థితికి వచ్చారు, ఎలా వీళ్ళు ఇంత ముందుకు వెళ్ళారు అని అవురా అని ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళని దేవుడు ముందుకు తీసుకెళ్ళాడు. వాళ్ళ సొంత జ్ఞానంతో కూడా నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమో అప్పటికి ఇప్పటికీ కొంచెం అటు ఇటుగా అలాగే వెళ్తున్నారు. కారణం ఏంటి? మాట వినిన వాడికి వచ్చే రివార్డు వేరు, సొంత జ్ఞానంతో బ్రతికేవాడికి వచ్చే ఫలాలు వేరు. మాట విన్నవాడిని దేవుడు ఆశీర్వదించే విధానం వేరు, మన సొంత జ్ఞానంతో నిర్ణయాలు తీసుకునేవాడి జీవితంలో జరిగే కార్యక్రమాలు వేరు. సొంత నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఏమీ ముందుకు వెళ్ళరు, అసలు ముందుకే వెళ్ళరని నేను చెప్పట్లా, వెళ్తారు, లోకంలో అందరూ వెళ్ళినట్టుగానే వెళ్తారు. కానీ దేవుని మాట వినేవాడి జీవితం మాత్రం అది ఎంతో ప్రత్యేకంగా, అందరూ చూసి ఆశ్చర్యపడే విధంగా, ఊహకు అందని విధంగా వాళ్ళ హృదయంలో ఉన్న శాంతి విషయంలో కానీ, వాళ్ళ కలిగి ఉన్న సమాధానం కానీ, వాళ్ళ కుటుంబాల్లో భార్య భర్త పిల్లల మధ్యలో ఉన్న ఐక్యతలో కానీ, వారు సంఘములో అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడు కలిగే ఆ ఆనంద సంతోషాల్లో కానీ ఊహకు అందనంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఏ కొదువ లేకుండా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటారా? లేక దేవుని యందు భయభక్తులను ప్రక్కన పెట్టి సొంత జ్ఞానంతో మీకు అనిపించిందల్లా చేసుకుంటూ పోయి ఏదో విధంగా బ్రతికేస్తారా? అది ఏమాత్రం మంచిది కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి, భయభక్తులు కలవానికి ఏమీ కొదువు లేదు అన్న దేవుని మాట నెరవేరేటట్లుగా బ్రతకటం దేవుడు మన జీవితంలో ఇష్టపడుతున్న సంగతి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చిన తర్వాత ఆయన మాట వినటానికి తన విధేయత కలవాడిగా కలదానిగా ఉంటాడు. ఎందుకంటే కొంతమంది 60 సంవత్సరాలు వచ్చినా అప్పుడే ఇంకా బాప్తీసం తీసుకోవటానికి టైం రాలేదు అంటారు. 50 సంవత్సరాలు వచ్చినా ఇంకా టైం రాలేదంటారు. 40 వచ్చినా టైం రాలేదంటారు. 30 వచ్చినా టైం రాలేదంటారు. మరి ఎప్పుడు టైం వస్తుంది? అసలు టైం ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూస్తే ఆయన ఎప్పుడైతే యోసేపు మరియల మధ్యలో పెరిగి పెద్దవాడయ్యాడో ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి 30 సంవత్సరాల వయసులో ఆయన, ఇది 2000 సంవత్సరాల క్రితం సంగతి, ఆయన అప్పటికే బాప్తిస్మం ఇస్తూ ఉన్న యోహోను అనే భక్తుడి దగ్గరకు వచ్చి, వారందరూ బాప్తిసం తీసుకోవటానికి చాలామంది ఆయన వద్దకు వచ్చినప్పుడు వారి మధ్యలో ఆయన కూడా నిలిచి వారితో పాటు బాప్తిసం పొందడానికి వస్తే ఆ భక్తుడైన యోహోను అన్నాడు, నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై నేనుండగా నీవు నాతో బాప్తిసం పొందుతావా అంటే, నీతి యావత్తు లోకములో ఇలాగు జరుగులాగున ఇలాగే కొనసాగని అని చెప్పి ఆ బాప్తిసం ఇచ్చి యోహోను అనే భక్తుడి దగ్గర బాప్తిసాన్ని పొందాడు. పొంది అప్పుడు ఆయన తన పనిని ప్రారంభించాడు. తండ్రి దేనికి భూమి మీదకి పంపించాడో ఆ పని ప్రారంభించబడింది. ఆయన జీవించిన కాలం 33.5 సంవత్సరాలు. బాప్తిసం పొందిన తరువాత ఆయన చేసిన సేవ 3.5 సంవత్సరాల సేవ. ఇప్పటికి 2025 సంవత్సరంలో మనం ఉన్నాం.
ఈ 2000 సంవత్సరాలుగా దాని యొక్క ప్రభావం ప్రపంచ నలుమూలల మానవ జాతి అంతటికీ కూడా ప్రభావవంతంగా కనపడుతుంది. మరి నువ్వు దేవుని మాట విని ముందుకు వెళ్ళేదానిగా ఉంటావా, లేక నీ సొంత జ్ఞానంతో ఎవరో చెప్పారు, లేకపోతే నాకు అలా తెలుసు, నాకు ఇలా తెలుసు, నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను అనుకుంటూ జీవితంలో దేవుని మాట వినకుండా బ్రతుకుతావా? ఏంటి నీ సంగతి? ఎంతకాలం వాయిదాలు వేస్తావు? ఎంతకాలం నిర్లక్ష్యంగా బ్రతుకుతావు? ముఖ్యంగా బాప్తిసం పొందకుండా బ్రతుకుతున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు అంటే నువ్వు ఆ జాబితాలో ఉండవు బాప్తిసం పొందకుండా. మీలో ఎవరైనా బాప్తిసం పొందకుండా సమర్థించుకుంటూ ఉండొచ్చు. ఏమనంటే, మా ఇంటి పక్కన బాప్తిసం పొందిన వాళ్ళకంటే నేను చాలా బాగుంటున్నాను అని వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకుని బాగున్నానని నువ్వు అనుకుంటే సరిపోదు. నువ్వు అన్న దాంట్లో ఒక నిజం ఉండొచ్చు. ఏంటంటే, నీ అలవాట్లకి వాళ్ళ అలవాట్లకి తేడా ఉండి వాళ్ళకంటే నీకు మంచి అలవాట్లు ఉండొచ్చు. వాళ్ళకంటే నువ్వు క్రమశిక్షణగా ఉండి కూడా ఉండొచ్చు. వాళ్ళకంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేసేవాడిగా కూడా ఉండొచ్చు. అది సరిపోదు, అది కాదు. వాళ్ళు బాప్తిసం పొంది సరిగా లేకపోతే వాళ్ళు దేవునికి లెక్క చెప్తారు. కానీ నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆ భక్తిలో ఒక మాట, ఒక విషయం విధేయత. భక్తిలో ఒక విషయం ఏంటంటే విధేయత లేక లోబడుట. ఆయన ఒక మాట చెప్పాడు, నమ్ము బాప్తిసం పొందు అని. పొందకుండా విధేయత చూపించకుండా ఎంత దూరం వెళతావు? ఎంతకాలం? ఎన్ని సంవత్సరాలు? ఒకవేళ నీ సొంత జ్ఞానంతో నేను దేవుని ఆశీర్వాదాలు పొందుతూనే ఉన్నా అంటే దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందట్లా. కాలానుగుణంగా మనుషులందరికీ కలుగుతున్నవే నీకు కూడా కలుగుతుంటే ఆశీర్వాదాలుగా అనుకుంటూ బ్రతుకుతున్నావు. కానీ దేవుని ఆశీర్వాదం దేవుని యందు భయభక్తులు కలవారికి వచ్చేది, దేవుని దీవెనలు దేవుని మాట వినేవారికి వచ్చేది, దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మాటకు లోబడేవారికి వచ్చేది. అంతేగాని దేవుని మాటకు లోబడని వాళ్ళకి కాదు. నిన్న ఒక తమ్ముడు నన్ను కలిశాడు ఆఫీసులో. కలిసి అతను చెప్పిన విషయాలు వింటే ఒక 2-3 గంటలు మనసంతా చాలా బాధేసింది. ఏంటంటే, ఈ మధ్య వస్తున్నాడంట మన పరిచర్యకి, మన చర్చ్కి. అంతకుముందు ఎక్కడికో వెళ్ళేవాడంట. ఎన్నాళ్ళ నుంచి వెళ్ళేవాడి అంటే చాలా రోజుల నుంచి 10-12 సంవత్సరాలుగా వెళుతూనే ఉన్నాను, అంతకుముందు వేరే చోటుకి అన్నాడు. ఏంటంటే నాకు బాధ కలిగించింది, ఆ అబ్బాయి చాలా కష్టపడి 12 లక్షలు సంపాదించుకున్నాడు. తల్లిదండ్రులు ఏమో ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటారు. ఈ 12 లక్షలు సంపాదించుకుంటే అతను చేస్తున్న పనిలో పరిచయం అయిన ఒక ఆవిడ వడ్డీకి ఇస్తావా అని చెప్పి అడిగి ఈ 12 లక్షలు తీసుకుని వడ్డీకి అవి చాలవు అని ఇంకొక 15 లక్షలు కూడా కావాలి అంటే ఈ అబ్బాయి దురాశతో వేరే వాళ్ళ దగ్గర 2 రూపాయలకి తీసుకుని ఆమెకు 3 రూపాయలకి వడ్డీకి ఇచ్చి 12 + 15 27 లక్షలు ఆమెకి ఇచ్చి డబ్బులు అడిగితే ఇతని మీద రకరకాల కేసులు పెట్టి ఆ సెక్షన్లు నేను ఇప్పుడు బహిరంగంగా చెప్పలేను, కానీ ఘోరమైన సెక్షన్లో కేసు పెట్టి ఇప్పుడు పోలీసులు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, లాయర్లు, ఆమెతో కాంప్రమైజ్ అయితే నువ్వు బయట ఉంటావు, కాంప్రమైజ్ అవ్వకపోతే నువ్వు నెక్స్ట్ జైలుకి వెళ్ళిపోవాల్సిందే, ఇక ఎవరు ఏం చేయలేరు నిన్ను అని చెప్పారంట. కాంప్రమైజ్ అవుదామని చెప్పి వెళ్ళి అడిగితే నీ 27 లక్షలు వదులుకుంటే నేను కేసులన్నీ తీసేసుకుంటా అని చెప్తున్నారంట. ఈ అబ్బాయి కష్టపడిన 12 లక్షలు, వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసిన 15, ఆ 15 కోసం ఆ ఇచ్చిన వాళ్ళు పదే ఫోన్లు చేస్తా నాతో మాట్లాడుతూ ఉండగానే చూడండి ఎన్నిసార్లు వచ్చిన ఫోన్లు అని చూపించాడు. జీవితంలో ఎందుకు అలా జరిగింది? దేవుడు మన జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నాడు? తలగా ఉంచాలని కోరుకున్నాడు, పైవారిగా ఉంచాలని కోరుకున్నాడు. మనం ఎక్కడ ఉంటున్నాం? మన జీవితాలు ఎక్కడికి వెళుతున్నాయి? భూమి మీద కూడా లేకుండా అగాధంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అన్నాడు ఆ పిల్లవాడు అంటే 30 సంవత్సరాలు ఉంటాయిలేండి అన్నాడు. అన్నా, నేను ముందే కనుక ఇక్కడికి వచ్చి ఉండుంటే కనుక ఇలాంటి దురాస్తి పనిచేసి ఉండేవాడిని కాదన్నా, తెలియదన్నా, ఎవరు నేర్పలేదన్నా, ఎవరు చెప్పలేదన్నా.
నేను పొరపాటు చేశాను. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకమని అనేక విషయాలు బోధించేది, నేర్పించేది, హెచ్చరించేది దేనికంటే ఒక బంగారు భవిష్యత్తు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఓ శ్రేష్టమైన జీవితం మీకు కలగాలని. మీరు ఒక్కసారి కొంతకాలం తర్వాత ఏ మధ్య వయసులోనో లేక ఏ నిండు వృద్ధాప్యంలో వెనుదిరిగి చూచుకుంటే జీవితం అంతా ఆనందమయమై ఉండాలని, నీ పిల్లలు దీవించబడాలని, ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలకు, ఆ మేలుకి మూలాధారం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవితంలో ముందుకు వెళ్ళటం. కాబట్టి సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టి నీకు అనుకూలమైన మాటలు ఇతరులు చెప్పే విషయాలని నీ చెవుల్లోకి వెళ్ళనివ్వకుండా వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ఎలా బ్రతకాలని నేర్పిస్తున్నాడు, ఎలా నడవాలని నాతో చెప్తున్నాడు అనే దాన్ని నీ జీవితంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికను తెరవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22, 23 వచనాలను మనం చదువుకుందాం. పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమున్నవైనను మందున్నవైనను రాబోవునవి అయినను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. చూడండి, మనము క్రీస్తు వారము. క్రీస్తు అంటే యేసయ్య, మనందరము యేసయ్య వారము. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకటంలో మనకి ఏది తక్కువ కాదు. మన క్రీస్తు వారము, మన జీవితాలు, మన కుటుంబాలు, మన సమస్తము ఎవరికి చెందినవారు? ప్రభువైన యేసుక్రీస్తుకు చెందినవారు. యేసయ్య తండ్రి అయిన దేవునికి చెందినవాడు. ఏ సేవకుడైనా, ఏ పరిస్థితులైనా, ఏ విషయాలైనా సమస్తము ప్రభువైన యేసుక్రీస్తుకి చెందినవి. మనకిచ్చే సందేశం, మనకిచ్చే దేవుని యొక్క మాట, మనము ఆయనకు చెందిన వారమై ఏది తక్కువ లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళాలని, ఏ విషయంలో సిగ్గుపడకుండా బ్రతకాలని, ఏ విషయంలో. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితులను విన్న తర్వాత మనసంతా బాధేస్తుంది, కానీ ఏం చేయగలం? ఏం చేయాలి? అయ్యో, ఎంత తప్పు జరిగిపోయింది. అందుకే అనిపించింది ఏంటంటే, ఈ క్రిస్మస్ హడావుడి, జనవరి 1 హడావుడి అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి సంవత్సరంలో మనకు వచ్చే ఒక మంచి అవకాశం. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత జనవరి నుండి కొన్ని సందర్భాలలో వ్యాపారాలు చేస్తున్న వారికి ఒక ప్రత్యేకంగా ఒక మీటింగు, చేతి పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఒక మీటింగు, అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మీటింగు, పురుషులకి వేరుగా, ఇలా వేరువేరుగా ఒక్కొక్కళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా నడవాలి, ఏం చేయాలి అనే విషయాలు మరింత వివరంగా దేవుని యొక్క వాక్యం నుంచి వాళ్ళకి నేర్పించాలనే ఆ యొక్క ఆలోచన దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఇప్పుడు మనం ప్రత్యేకంగా దేని మీద ఫోకస్ పెట్టామంటే, ఇప్పటి వరకు యవనస్తుల మీద ఫోకస్ పెట్టాం. పెద్దవాళ్ళు నేను అనుకుంటూ ఉంటాను చాలాసార్లు, వాళ్ళకి తెలుసులే వింటున్నారుగా అనుకుంటాను, కానీ నిజంగా విన్నప్పటికీ కూడా సరిగా తెలియకుండా చాలామంది వ్యాపారాలు చేసేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోకుండా, సరైన రీతిలో వాళ్ళు వెళ్లకుండా చాలా నష్టపోయే పరిస్థితుల్లోకి వెళుతున్న వాళ్ళు కనపడుతున్నారు అక్కడక్కడ. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఫోకస్డ్గా ఎలా ముందుకు వెళ్ళాలి, దేవుడిని తలగా ఉంచుతానన్నది ఎప్పుడు నెరవేరుతుంది, నిన్ను పైవాడిగా చేస్తానన్నది ఏ విధంగా నెరవేరుతుంది, దానికి నువ్వేం చేయాలి అని దేవుని యొక్క వాక్యంలో నుంచి నేర్పించాల్సిన బాధ్యత ఆయన నాపై ఉంచాడనేది నాకు అర్థమైంది. రాబోయే రోజుల్లో అవి ఎప్పుడు ఏంటి అనేవి అనౌన్స్ చేయటం జరుగుతుంది. ఏదేమైనా సంవత్సరాలు జరుగుతుండగా, కాలం ముందుకు వెళుతుండగా, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతుండగా, పెద్దవాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళుతుండగా, మనందరము కూడా
దేవుని సకల ఆశీర్వాదాలకి వారసులం అవ్వాలి, సకల దీవెనలకి వారసులం అవ్వాలి. దేవుని వలన సకల మేలులు పొంది మనం అనేక మంది ఎదుట దేవునికి ఒక సాక్ష్యంగా నిలవాలి. ప్రారంభ దినాల్లో అనేకుల జీవితాలు, అది కూడా దేవుడి చిత్తమైతే నెక్స్ట్ ఇయర్ నుంచి జాన్ నుంచి ఆరాధనలో, అంతకుముందు జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏ విధంగా నడిపించి ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడు, ఏ విధంగా నడిపించి వారిని దీవించాడు, ఏ విధంగా నడిపించి వారిని ఆశీర్వదించాడు అనే విషయాలు కూడా, వారి యొక్క జీవిత అనుభవాలను కూడా కొన్ని వినే అవకాశం ఆయన కలిగించాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి నిర్ణయం కూడా దేవుడి చిత్తమైతే తీసుకోవటానికి ఆయన సహాయం చేస్తాడు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరిని చూచినా సరే, ఫ్రంట్ రోలో ఉన్నాళ్ళు మొదలుకొని లాస్ట్ రోలో ఉన్న వాళ్ళ వరకు సహవాసంలో, మన మినిస్ట్రీలో ప్రతి వారు కూడా ఫలభరితంగాను, ఆశీర్వాదకరంగాను, మహిమకరంగాను ఏ విషయంలో చూసినా సరే, అరే వాళ్ళలాగా ఉండాలిరా. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఏదైనా వివాహ సంబంధాలు వస్తే వాళ్ళ చర్చ, ఓకే ఇంకా చూసుకోక్కర్లేదు అంటే, నిజంగా ఇక్కడ అందరూ చూసుకోనక్కర్లేని వాళ్ళు ఉంటారంటే కాదు, కానీ ఒక అభిప్రాయం. కారణం ఏంటంటే ఎక్కువ మంది అలా ఉన్నారు కాబట్టి ఒక అభిప్రాయం. అలాగే అక్కడ చాలా క్రమమైన పద్ధతిలో వెళ్తారు, ఒక అభిప్రాయం. అంత మాత్రమే కాదు, అవే చాలవు. ప్రతి వారు దేవుని దీవెనకు వారసులు అవ్వాలి, ప్రతి కుటుంబము దేవుని మేలులు అనుభవించాలి, ప్రతి ఒక్కరు దేవుని స్వస్థతను అనుభవించాలి. మనందరము కలిసి ఈ లోకంలో దేవునికి మహిమ తెచ్చే ఒక గుంపు జనాంగంగా ఈ లోకంలో మనం నిలవాలి, ఈ పట్టణంలో మనం నిలవాలి. మన పరిచయంలో ఉన్న ప్రతి స్థలంలో ఆ ప్రత్యేక పరచబడిన దేవుని కోసం ప్రతిష్ఠించబడిన జనాంగంగా ఆయన చెయ్యాలి అంటే ఆయన యందు భయభక్తులు గలవారమై ఏ మేలు వీరికి కొదవ లేదు అనే మాట మనలో నెరవేరాలి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఓ మాటను మనం చదువుకుని ముందుకు వెళదాం. 4వ అధ్యాయం 19వ వచనం. అనేక సందర్భాల్లో మనం ఇది చదువుకున్న వాక్య భాగమే. ఓ చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అక్కడేమో ఏ మేలు కొదువ లేదు అన్నాడు, ఇక్కడ ప్రతి అవసరమును తీర్చును. ప్రియమైన దేవుని సంఘమా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మీలో ఏ మూల ఏ ప్రక్కన మధ్యలో కూర్చున్నా, లాస్ట్లో కూర్చున్నా, ముందు కూర్చున్నా, మీరు చిన్నవాళ్ళైన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆయన యొక్క మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడి, అది ఆర్థికపరమైందా, ఆరోగ్యపరమైందా, లేక కుటుంబ సంబంధమైనదా, లేక మరి ఇంకా ఏదైనప్పటికీ కూడా నువ్వు చెప్పుకోవటానికి వీలు కాని సమస్యతో ఉన్నా, మీకు తెలుసు కదా, ఎవ్వరికి చెప్పుకోవటానికి వీలు లేని సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళు ఎంతోమంది మన మధ్యలో ఉండొచ్చు. లోకంలో ఎంతోమంది ఉంటారు. ఒకానొక రోజు ఏసై ఉన్నప్పుడు కూడా ఏసైకి చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడి వెనుక నడిచి ఆయన వస్త్రపు చెంగును ముట్టి 12 ఏళ్లగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఆ క్షణంలో స్వస్థత పొందింది. మనం చెప్పుకోవటానికి వీల్లేని మన సమస్యలు, మన ఇబ్బందులు, మన బాధలు ఆయన ఐశ్వర్యము చొప్పున ఆయన మహిమలో అన్నీ తీర్చబడి మనం ఎక్కడ నిలబడినా శబాష్, దేవుళ్ళో బ్రతికితే ఇలాగూ బ్రతకాలి, దేవుళ్ళో ఉంటే ఇలా ఉండాలి అని అనేకులు మన బట్టి సాక్ష్యం ఇచ్చేటట్లుగా, దేవుని మహిమపరిచేటట్లుగా మన యొక్క ఈ విశ్వాస ప్రయాణంలో ముందు కొనసాగాలి. దాన్నే నిజమైన దైవ భయం, భక్తి అంటే అదండి. అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం మనుషులను ఉపయోగించుకుని మన ప్రయోజనాలు వీళ్ళ దగ్గర ఇక లేవు అనుకుంటే వాళ్ళని ప్రక్కన పెట్టి ఇంకొకరితో జీవించే జీవితం అది ఏమాత్రం కూడా దైవ భయ భక్తుల మధ్య వెళ్ళేది కాదు. అది సేవకులు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, అది దేవుని యందు భయభక్తులు గల వాళ్ళ లక్షణాలు అలా ఉండవు.
దేవుని యందు భయభక్తులు కల వాళ్ళ లక్షణాలు మారనివి, మార్పు లేనివి. అవి నిన్న నేడు ఎప్పటికీ ఆయన ఎలా ఉన్నాడో వాళ్ళు కూడా అలాగే ఉంటారు, అలాగే నడుస్తారు. అలాంటి భాగ్యాన్ని, అలాంటి ఒక క్రమాన్ని, అలాంటి భయభక్తుల్ని కూడి ఉన్న మనందరికీ ఆయన కలిగించి ఏది కొదువలేని వారిగాను, ప్రతి అవసరత తీర్చబడేవారిగాను ఆయన మనల్ని చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. లేచి నిలిచిన ప్రతివారు నీ సొంత జ్ఞానంతో నీకు అనిపించినట్టు భక్తిలో బ్రతుకుతున్నావా, లేక దేవుని యొక్క మాట ఏదుందో దాని ప్రకారం బ్రతుకుతున్నావా? దేవుని మాట ప్రకారం బ్రతకటం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం. దేవుని యందు భయభక్తులు కలవారికి ఏ మేలు కొదవలేదు. ఎవ్వరు అనాలోచనతో ఉండకుండా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవా, ఈరోజు నాతోనే మాట్లాడావు, నా కోసమే ఈ సంగతులు. నేనే అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్న దానను, నేనే అలాంటి సమస్యలు ఇరుక్కున్నవాడును, నేనే అలా బ్రతుకుతున్న దానను. నీ వాక్యములో ఉన్నట్లు కాకుండా నా జ్ఞానముతో నేను నా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాను. నీ యందు భయభక్తులు ఉండవలసిన స్థానములో నా ఇష్టాలు జరుగుతున్నాయి. పరమందున్న దేవుని వైపు చేతులైతే ఒక్క మాట అందరం కలిసి చెప్దాం మనస్ఫూర్తిగా. దేవా, నీ యందు భయభక్తులు కల జనాంగముగా నేను, నాతో ఉన్న వీరందరూ చేయనైనా. ఇక్కడున్న మేమే కాదు, దీన్ని లైవ్లో వినేవారు కానీ మా మినిస్ట్రీలో ఏ సంఘంలో, ఏ బ్రాంచ్లో, ఏ స్థలంలో ఉన్న వాళ్ళైనా నీ యందు భయభక్తులు గల గుంపుగా మమ్మల్ని ఉంచు. ఆచారంతో, అలవాటుతో బ్రతికేవారిగా మేము ఉండకూడదు. చేతులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎవరైనా శరీర బలహీనతలు ఉన్నవారు తప్ప ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవటానికి గుర్తుగా ప్రార్థన చేయాలి. ప్రతి వారిని ఆయన యందు భయభక్తులు గల ప్రజలుగా దేవుడు చేసి వారిని తలగా చేయాలని, వారిని పైవారిగా చేయాలని, వారికి ఏ కొదువ లేకుండా చేయాలని, వారికి అన్ని విధాల దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహించాలని ప్రార్థన దేవుని సన్నిధిలో దేవా సహాయం చేయమని అడుగు. ఆమేన్. ప్రభు, విన్న మాటను విశ్వసించి దాన్ని అనుసరించి నడుచుకునే భయభక్తులు దయచేయి తండ్రి. మేము నీ మాటను అనుసరించి నడిచి నీ యందు భయభక్తులు గలవారిగా కనపరచబడాలే కానీ మా ఇష్టాలు చేసుకుంటూ నాకు దేవుడు అంటే చాలా భయం, నాకు దేవుడు అంటే ఎంతో భక్తి అని చెప్పే మాటలు అబద్ధముతో కూడుకున్నవి నాయన. అట్టి అబద్ధంతో కూడుకున్న మాటలు మా నోట వద్దు అయ్యా. నీ మాట ప్రకారం నడిచి నీ యందు భయభక్తులు గల వారిగా ఉంచు. నీ యందు భయభక్తులు గల వారికి ఏది కొదువు లేదని చెప్పావు. ఆ మాట ప్రతివారిలో నెరవేర్చయ్యా, ప్రతివారిలో నెరవేర్చునాయనా, ప్రతివారిలో నెరవేర్చునాయనా. మా జీవితంలో ఏది కొదువ లేదు అనే మాట నెరవేరాలి అంటే నీవు అడుగుతున్న అర్హతలు రెండే ప్రభువా. నీ యందు భయం కలవారిగా ఉండాలని, భక్తి గలవారి వలె ఉండాలని. ఈ రెండు ప్రతి ఒక్కరికి నీ దయచేయనైనా.
బాప్తిస్మమును వాయిదాలు వేస్తూ నిర్లక్ష్యం చేస్తూ దాన్ని ఏమాత్రము కూడా జీవితంలో నెరవేర్చకుండా దేవుడు అంటే నాకు చాలా భక్తి, చాలా భయం అని చెప్పేవారు వారు అంటున్నది అబద్ధమని గ్రహించడానికి సహాయం చేయి. వారు నమ్మినది మోసకరమైనదని గ్రహించడానికి సహాయం చేయి. ఏదైతే బాప్తిసం పొందకుండా నేను బాగానే ఉన్నానని నేను నమ్మకం అది మోసపూరితమైనది నాయన, అది గ్రహించే భాగ్యాన్ని దయచేయి నాయన. అంత మాత్రమే కాకుండా ప్రతి వారి అవసరతలు మీరు తీర్చండి నాయన. శరీర అవసరతలు తీర్చు తండ్రి. వారి అనారోగ్య సమస్యలలో స్వస్థతను చేకూర్చయ్యా. ఆర్థిక అవసరతలు తీర్చు నాయన. ఆత్మీయ అవసరతలు తీర్చు తండ్రి. మారు మనసు లేని కుటుంబ సభ్యుల కొరకు ఎవరైతే అవసరతలు ఉన్నారో వారు మార్పు లేని వారి మార్పు కలుగు చేయనైనా. పిల్లలు మార్పు చెందకుండా ఉన్న కుటుంబాలు ఉన్నాయి, వారికి మార్పు కలుగు చేయండి నాయన. నిశ్చయముగా మేలు చేయండి. ఈ మధ్యాహ్నకాల సమయం నీ మాటలన్నీ నెరవేర్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక వారం అంతా కూడా నీకు కాపుదలు దయచేయి నాయన. మా మార్గాల్లో తోడుగా ఉండు నాయన. మా చేయి పట్టుకుని నడిపించు తండ్రి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గమనించండి, పోయిన వారం కూడా అనౌన్స్ చేయడం జరిగింది బాప్తిసాల కొరకు. అది ఈ రోజు నుంచి ప్రారంభించబడతాయి. మొదటి క్లాస్ అంటే బాప్తిసం గురించి అవగాహన లేని వారికి అవగాహన కలిగించటం, వాళ్ళు బాప్తిసం పొందాలని తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో తెలుసుకోవటం. క్లాసుల్లో మొదటి క్లాసులో ఇవే జరుగుతాయి. నెక్స్ట్ సండే 30వ తారీఖు వస్తుంది, అప్పుడు ఇంకొన్ని విషయాలు. 3వ సండే 7వ తారీఖు వస్తుంది, అంటే డిసెంబర్ 7, ఆ రోజు బాప్తిసాలు ఇవ్వబడతాయి. ఎవరైనా మీ వాళ్ళు అంటే మీ పిల్లలు లేకపోతే కొంతమంది చదువుల నిమిత్తం ఎక్కడైనా దూరంగా ఉన్నా, ఉద్యోగాల నిమిత్తం ఎక్కడైనా ఉన్నా, వాళ్ళు చాలా కాలంగా దేవుడిని ఎరిగి ఆల్రెడీ బాప్తిసాన్ని గురించి అవగాహన ఉన్నవాళ్ళైతే 7వ తారీఖు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి అవగాహన ఉందని నేను నమ్మితే వాళ్ళకు కూడా బాప్తిసం ఇవ్వటం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రార్థన అనంతరం ఆల్రెడీ పేర్లు ఇచ్చి పోయిన వారం ఉన్నవాళ్ళు, ఇంకా పోయిన వారం రాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు నిర్ణయం తీసుకున్న మీ పేర్లు ఇవ్వచ్చు. తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత 10-15 నిమిషాలు బాప్తిసాల క్లాసులో పాలు పంపులు పొందొచ్చు. కాబట్టి అది గమనించమని మనవి చేస్తున్నాను. ఆశీర్వాదం కోరుస్తూ మనం ముగింపులోకి వెళదాం. ఆశీర్వదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయా. ఆశీర్వదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. పొందేదామెన్నో మేలులను. పొందేదామెన్నో మేలులను. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్.
గమనించండి, ఇంకా బాప్తిసాలు పొందటానికి నిర్ణయం తీసుకోవాలో తీసుకోకూడదు అర్థం కాక కన్ఫ్యూజన్లో ఎవరైనా ఉంటే, మీకు ఇష్టమైతే కనుక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కన్ఫ్యూజన్ని, ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటే మీరు ఉండొచ్చు. వీళ్ళు అయిపోయిన తర్వాత అవసరమైతే మాట్లాడటానికి నేను ఎవరినైనా అప్పచెప్పటమో, నేను మాట్లాడగలిగినంత మంది కనుక ఉంటే నేను మాట్లాడటమో జరుగుతుంది. అది గమనించండి. ఆరాధన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.